కింద వచ్చి సకాలంలో నీరు అందక నష్టపోతున్న రైతులు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళు ఇవ్వాలంటే అయితే ప్రభుత్వం ఆదుకోవాలి, అది ఇన్సూరెన్స్ అని రావాలి. ఇన్సూరెన్స్ విధానంలో మార్పు తీసుకొచ్చారు. అంతకుముందు ప్రభుత్వంలో అయితే మేమైతే ప్రభుత్వ ఇన్సూరెన్స్ రైతు తరఫున కట్టింది, ఇప్పుడు చెక్కలే రైతే కట్టుకోవాలంటున్నారు. ఎంతమంది రైతులు మీరు మ్యాపింగ్ చేస్తారు, ఎంతమంది రైతులు కట్టారు, ఎంతమంది చూడచ్చు చెప్పండి. రేపు ఇంప్రూవ్ చేస్తే ఏ విధంగా ఇస్తారో ఆలోచన చేయండి. మళ్ళీ మేము అడిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అది చూడడానికి వెళ్తే అప్పుడు పరిగెడతారు అని చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నాడు మచ్చలు. ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు. ఏ రకంగా మరి సామాన్య బతుకుతాడు రైతు కానీ, రైతు కూలీ కానీ. రైతు కూలీ అయితే ఎన్ఆర్జీ ఇస్తుంది మహాత్మా గాంధీ పనికి ఉపాధి ఆహార పథకం. ఈ రోజుకి ఆగస్టు 15 మే 15వ తారీఖు నుంచి మే 15, జూన్ 15, జూలై 15, ఆగస్టు 1 అంటే 2 నెలల 15 రోజులు అంటే 60, 75 రోజుల నుంచి వాళ్ళకి కూలి డబ్బులు రాలే. అంతకుముందు 10 రోజులు రాలే, తర్వాత ఇచ్చారు. ఇప్పుడు 70 రోజులు. ఏ రకంగా పొందుతారు? వాస్తవం కాదు ఇది. ఈ సంవత్సర కాలంలో గొప్పగా చెప్పారు, ఓ రోడ్లు పడిపోయి గంతలని గుంతలు పోల్చాలని చెప్పారు. ఏదో అరకొరకు అక్కడ ఇక్కడ చేసిన దానికి రూపాయి బిల్లు ఇచ్చారు, రూపాయి డబ్బు ఇచ్చారండి, అందుకే వాళ్ళు చేయడం మానేశారు. ఎక్కడ కొంత అక్కడే ఉంది. వెరిఫై చేయండి. నేనేదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను. హడావిడిగా గొప్పగా ఏదైతే మీరు చెప్పుకుంటారో దానికి తగ్గట్టు పర్యవేక్షణ కూడా ఉండాలి, దానికి తగ్గట్టు కావాల్సిన అలొకేషన్ ఉండాలి, దానికి తగ్గట్టు పనులు చేసే విధానం ఉండాలి. ఆ గుంటలు తప్ప ఈ సంవత్సరాలు ఇంకేదైనా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చెప్పండి.